కళ్యాణ్ గారు కడపలో వైసీపీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇవ్వడం ఏంటంటే ఎప్పుడో ఇచ్చారు. ఆయన ఎలక్షన్ టైంలోనే కడపకు వస్తాను, నీ గోడ బద్దలు కొడతాను, నీ ఇది చేస్తాను, నువ్వు ఏంటనుకుంటున్నావో ఏంటో అని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవర్లో ఉండగా ఇవ్వలేదు. ఆనాడు ఎలక్షన్స్ టైంలోనే ఆయన వార్నింగ్ ఇచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన పంచి రోడ్డు తీసుకొడతానని కూడా చెప్పారు ఒక టైంలో. పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్ అండి. కారణం ఏంటంటే నిజంగా ఇంతమంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు డైరింగ్ డాషింగ్. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చూడండి, ఆ సినిమా సంగతి పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు 11 సీట్లు వచ్చినా గాల్లో తేలుతున్నారు, మీరు ఇలానే ఉంటే మోకాల మీద కూర్చోబెడతాం మిమ్మల్ని, అవినీతి చేస్తే అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటే ఈ పాటికి వీళ్ళందరినీ సరి చేసేవాళ్ళు. చక్కగా ఎలా సరి చేసేవాళ్ళు అంటే చేసేవారు. ఇప్పటికే ఆయనకి ఆ పవర్ ఉంది. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికి కూడా మరి ఇంతకాలం నుంచి అరాచకతం జరుగుతోంది కదా కాకినాడ పోర్టులో. ఆయన వెళితే కానీ విషయాలన్నీ బయటపడలే. అంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి దేనికి భయపడకుండా ఈరోజు చూడండి ఎంత స్ట్రిక్ట్ అయిపోయిందో. అలా ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసుకుంటారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు, అటు బీజేపీ వాళ్ళు సెంట్రల్లో కూడా అందరి మద్దతు వాళ్ళకు ఉందన్నమాట. ఈరోజు మనం ఎలక్షన్లో చూసాం కదా, బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాలేదు కదా. జగన్ భయపడతారంటారా ఈ వార్నింగ్లతో? జగన్ ఇప్పుడేంటండి, అతను ఎప్పుడో పైకి ఊరికనే ఏంటంటే అతను దాన్ని ఏమంటారంటే ఊరికనే ఇది చేస్తున్నారు తప్ప పార్టీ యొక్క మనుగడ సాగించుకోవడం కోసం ఏదో ఒకటి ఆర్భాటం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. కారణం ఏంటంటే నెక్స్ట్ కూడా ఆయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఒకళ్ళు జంప్ అయిపోతున్నారు, ఎవరైతే వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అలా చూసుకోకపోతే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇప్పటికే ఇప్పుడు వీడు మొన్న నిన్న రోజా గారు ఏం మాట్లాడారు, చాలా తీవ్రంగా మాట్లాడి ఎలక్ట్రిసిటీ గురించి చాలా కఠినంగా మాట్లాడారనమాట. దానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు కదా ఎందుకు లేని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కక్షపూరితమైనటువంటి చర్య లేదు. కక్షపూరితమైన చర్య అంటే ఏంటంటే వాళ్ళు చేశారు కదా, మనం ఎందుకు చెయ్యాలి? ఈ మధ్య జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అయిపోతున్నారండో, జైలుకి వెళ్తే సంపద ఎక్కువైపోతుందండో. అందుకని చెప్పి జైలుకి పంపకుండా ఏ గృహ నిర్మాణంగా కూడా అరెస్ట్గా చేయాలి. కానీ జైలుకి వెళ్తే వీళ్ళకి ఎంతో కానీ ఆటోమేటిక్. అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కడపలో వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా జగన్ వాళ్ళకి? కరెక్టేనండి. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి అరాచకత అన్నీ ఇన్ని కాదు కదండి. ఎన్ని అరాచకాలు చేశారండి. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఎన్ని విధాలైనటువంటి ప్రయోగాలు చేశారు. కానీ ఏ ప్రయోగం కూడా ఏం పనికి రాలేదు. దానికి కారణం ఏంటంటే ప్రజలు అప్పట్లో తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏది కరెక్ట్ కాదు, ఈయన ఏం బొట్టలు నొక్కుతున్నాడు, ఈ బొట్టల మూలాన్ని ఏం ఫలితం ఉంది, మళ్ళీ వెనక నుంచి ఎలా లాగేస్తున్నాడు, ఇవన్నీ కూడా పబ్లిక్ అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి బ్రహ్మాండమైనటువంటి పథకాలన్నీ అమలుపరిచి నెక్స్ట్ ఇలాగే నేను అనుకోవడం ఇంకొక 15-20 ఇయర్స్ వరకు ఇది ఇలా కొనసాగుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది.